మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు చూసుకున్నట్లయితే, మన మూలవాక్యం ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం ఏంటంటే, కన్ను గురించి, దాని గురించి దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాల గురించి మనం గత 2 వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఏంటంటే కన్నీరు, మన కళ్ళల్లోంచి వచ్చేది ఏంటి అంటే కన్నీరు. ఈ కన్నీటిని చూసినప్పుడు మనలో ఉన్న బాధని ఎంత దాచుకున్నా ఎదుటి వాళ్ళు గుర్తుపడతారు. ఏం లేదండి అన్నా కానీ, కాదమ్మా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నీ కళ్ళే చెబుతున్నాయి, నువ్వేదో వేదన పడుచున్నావు, కాబట్టి నీ కళ్ళు చెప్తే నీ నోరు నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నిజం చెప్తున్నాయి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఏంటి అని చెప్పి ఎదుటి వాళ్ళు మన బాధని అర్థం చేసుకుంటానికి కన్నీళ్ళు ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మన బాధను వ్యక్తపరచడానికి కూడా కన్నీరు ఉపయోగపడుతుంది అన్నమాట. ఎంతగా అంటే మన హృదయంలో ఒక వేదన అనేది ఉన్నప్పుడు మన కళ్ళల్లోంచి కన్నీరు అనేది వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆనందము కలిగినా కూడా కన్నీరు వస్తుంది, కానీ ఆ ఆనందము ముఖంలో బాధను చూపించదు, సంతోషంతో ఉంటుంది ముఖము, కన్నీళ్ళు వస్తాయి, అప్పుడు అది వేరే. కానీ బాధగా ఉన్నప్పుడు నీ ముఖం ఎంత సంతోషంగా పెట్టాలన్నా పెట్టలేము. మన యొక్క ముఖము వికారంగా ఉండే ఆ కన్నీళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారన్నమాట, ఎందుకు నువ్వు బాధపడుచున్నావని. అలాగే మనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఒక ఆమె దేవుడి సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించి దేవుణ్ణి అడుగుతుందన్నమాట. ఏమని? అయ్యా నాకు పిల్లలు లేరు, నువ్వు సహాయం చేయాలి. చాలు. ఏమో ఎక్కడ ఏడుస్తుంది? ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి చెప్పట్లా, బాగా ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పట్లా, బాగా వాక్యం చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పట్లా, తనకి కావలసినటువంటి వాళ్ళు, బంధువులు, స్నేహితులు, ధనవంతులు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్లకుండా తనకి ఈ సమస్య నుంచి పరిష్కారము ఎవరైతే చెయ్యగలరో, ఎవరైతే జవాబు ఇవ్వగలరో, ఎవరైతే సహాయము చేయగలరో అక్కడికే వెళ్ళిందన్నమాట. మనకులాగా వాళ్ళకి మందిరం దగ్గర కాదు, వాళ్ళు ఉండేది వేరే చోట, యెరూషలేము దేవాలయము వేరే చోట. ప్రతి సంవత్సరం కూడా యెరూషలేములో, ఇశ్రాయేలు దేశంలో కొన్ని పండగలు జరుగుతాయి. ఆ పండగలన్నిటిలో కూడా ప్రతి ఒక్క ఇశ్రాయేలీయుడు యెరూషలేము యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ వాళ్ళు అర్పించవలసినటువంటి బలులు ఇవన్నీ కూడా అర్పించి సంవత్సరానికి ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళి రావాలి. అది దేవుడి యొక్క నియమం. అలాగే ఈమె ఏం చేసిందంటే ప్రతిసారి వెళ్తుంది, కానీ ఈసారి మనోదుఖం కలిగినది. మనోదుఖం అంటే కళ్ళ నుండి కారే బాధ, కన్నీళ్ళు వేరు, కానీ మనసు కన్నీళ్ళు రాకుండా కుమిలిపోవటం అనమాట. తనలో తానే ఎదుటి వ్యక్తికి కనబడకుండా కుమిలిపోవటం అన్నమాట. అటువంటి స్థితిలో ఆమె ఉండి ఎంతగానో బాధపడుతుందన్నమాట. ఆ దేవుడి సన్నిధికి వెళ్ళి పక్కన ఎవరికి వినపడకుండా, మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ప్రార్థన చేయండి అమ్మా అంటే చాలు పంపు తిప్పినట్టు లొడలొడక ఏడిచేస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవలసిన సందర్భం ఏంటి, సమయం ఏంటి? కన్నీటి ప్రార్థన దాటిపోడయ్యా. ఎవరం సవరం లేకుండా ప్రార్థన చేస్తే కన్నీళ్ళు పెట్టుకుంటే ఏమంటారు? ఇప్పుడు పిల్ల కావాలంటే, ఇప్పుడు ఆ పిల్ల ఉంది, చిన్నపిల్ల, ఏమైనా కావాలంటే మమ్మీని అడగచ్చు, డాడీని అడగచ్చు. ఊరికి ఏడితే ఎందుకమ్మా అని అడిగితే ఏడుతూ ఉందనుకో, ఇంకా 4 తీతలు తీస్తారు. నువ్వు చెప్పకుండా ఏడితే మాకు ఎట్టా తెలుసుద్ది? ఏమి కావాలో అడుగు, అది మంచిదైతే ఇస్తారు, చెడ్డదైతే కాదమ్మా అది నువ్వు తీసుకోకూడదు అని చెప్పి చెప్తారు. అట్లాగే ప్రార్థన విషయంలో కూడా ఎక్కడ పడితే అక్కడ కన్నీరు అనేది వృధా చేయకూడదు. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మంచి ఒక ఇదేంటంటే కన్నీళ్ళు అన్నమాట. దేవుడు కన్నీళ్ళని దాచిపెడతాడు ఒక బుడ్డిలో. మనం మాట్లాడే మాటలకు ఇది ఉంది, కానీ కన్నీటిని దాచిపెట్టి పుస్తకంలో రాస్తాడంట. ఆయన కవిలలో కనపడను, కవిలలో అంటే ఒక ఆయన దగ్గర గ్రంథాలు ఉంటాయి, వాటిల్లో రాస్తాడు. ఈ సందర్భము నిమిత్తము ఈమె నా మందిరములో, నా సన్నిధానంలో కన్నీరు కార్చింది. ఆయన న్యాయాధిపతి కాబట్టి ఇది న్యాయముగా ఉన్నదా, అన్యాయముగా ఉన్నదా పరిశీలన చేసి దానికి మనకి సహాయం చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు దేవుడు. అంతేగాని ప్రతి దానికి పక్కన వాళ్ళు అవి కొనుక్కున్నారయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, అడిగినా ఇస్తానన్నావయ్యా అంటే దేవుడు స్వార్థపూరితంగా కార్చిన కన్నీళ్ళకి దేవుళ్ళు విలువ లెక్క చేస్తాడు అనుకుంటున్నారు, కానీ లెక్క చేయడు.
అలాగే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళింది, ఎవరితో పని లేదు ఆమెకి. ఓకే ఏడిచేట్ల మందిరం మొత్తం వినపడేలాగా, దైవజనుడికి కూడా వినపడతల్లా, ఆమె పెదాలు మటుకే కనపడుచున్నాయి. చూశాడు అయ్యగారు, అమ్మా మందు దాగి వచ్చావా, వెళ్ళి కొంచెం మొహం కడుక్కొని రా, మత్తు నుండి విడుదల వచ్చి ప్రార్థన చేసుకో అని చెప్పి అంటున్నాడు అయ్యగారు. ఎందుకంటే ప్రార్థన చేస్తే ప్రభువా స్తోత్రం నాయన అని కనీసం ఒక ముక్క కాకపోతే ఒక ముక్కన్నా వినపడుతుంది. పాపం ఆయన మందిరంలోనే ఉంటాడు, పెద్ద ఆయన, కొంచెం భారీ కాయం కలిగినవాడు. చూస్తా ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, ఒక్క మాట కూడా ఒక్క ముక్క కూడా ఆయన చెవిన పడతల్లా. అమ్మ నువ్వు ఎంతవరకు మత్తురాలు అయి ఉంటావు, కొంచెం వెళ్ళి ఆ మత్తు నుండి విడుదల పొందిరా అంటాడు ఆయన. అనగానే ఆమంటుంది, అయ్యా నేను మత్తురాలని కాదు, మందు ఏం తాగలేదు, నేను ద్రాక్షారసం తాగలేదు, నా మనోదుఖం గురించి నేను నా దేవుడి సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నానయ్యా, నా బాధ అటువంటిది అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ దైవజనుడు, అమ్మ నువ్వు మొక్కుకున్న మొక్కుబడి దేవుడు నీకు చెల్లిస్తాడని చెప్పేసి హన్నా జీవితంలో ఆ సేవకుడు కూడా ఒక అభయాన్ని దేవుడు చేస్తాడు, కార్యం చేస్తాడు అని చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆమె ప్రార్థన ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసి మరలా ఎన్నడూ కూడా ఆమె దుఃఖపడలేదు. దేవుడికి చెప్పేసి నా మొర దేవుడు విన్నాడు, విశ్వాసం కలిగింది కాబట్టి ఒక్కసారి తన హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో కన్నీరు కార్చింది. మనోళ్ళు ఇచ్చేదాకా ఏడుతూనే ఉంటారు, ఒకసారి చెప్తే చాలు దేవుడికి. ఎట్లా హృదయపూర్వకంగా దేవుడికి మనం చెప్పినప్పుడు, అది దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు ఒక్కసారి ప్రార్థన చేసినా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. 365 రోజులు 24 గంటలు ఇస్తావా సత్తావా అంటే దేవుడి చిత్తంలో లేనిది నువ్వు ఏడిసినా సీదినా కూడా దేవుడు కార్యము చెయ్యడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, వారానికి 7 రోజులు ఉన్నాం, ఉపవాసం ఉన్నాను, 7 వారాలు ఉపవాసం పెట్టించాను, నెల ప్రార్థనలు పెట్టిస్తున్నాను, సేవకులు పిలుస్తున్నాను, భోజనాలు పెడుతున్నాం, కోళ్ళు కోస్తున్నాం, కుక్కలు కోస్తున్నాం, అయినా కూడా దేవుడు నాకు ఈ కార్యం చేయలేడు. దేవుడు అన్యాయస్తుడు. అప్పుడు ఈ మోసకరమైన నాలుక ఏమంటుందంటే, దేవుడు నీకు ఏం చేశాడు, ఇన్ని వారాలు పెట్టావుగా అనగానే ఏమేమని చేస్తుంది, గుడ్లు తేలేసి చేయలేదమ్మా, దేవుడు చేయడమ్మా అనగా నీ విశ్వాసం సచ్చుబడిపోద్దామట, పక్షపాతం వచ్చినోడికి లాగా. అలాగే మనం అడిగేది దేవుని చిత్తంలో ఉన్నదా లేదా, కన్నీటికి విలువ అనేది ఉన్నదన్నమాట. హిజ్కియా యొక్క జీవితంలో చూసినట్టయితే యెషయా ప్రవక్తకి దేవుడు చెప్తాడు, హిజ్కియా మరణం అవుతున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. చెప్పినప్పుడు ఆయన గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ సన్నిధానములో నేను ఎంత యథార్థంగా నడుచుకున్నానో నీకు తెలుసు కదా ప్రభువా అని అడుగుతున్నామట. చూడండి 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3-5 వచనాలు చూడండి. ఆ రాజు దేవుడితోనే అడుగుతున్నాడు అన్నమాట, అయ్యా నీ సన్నిధానంలో నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలుసు కదా నాయనా, ఏ విధంగా నేను జీవించానో చూడు. చాలు. చూసారా, ప్రవక్త వచ్చి రాజుతో చెప్పినప్పుడు, అయ్యా ప్రవక్త గారు నా నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి ఆయన అడిగాడా? అడగల. నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ప్రవక్త కూడా నేను ప్రార్థన చేస్తానయ్యా దేవుడు వింటాడన్నాడా? ప్రవక్త డ్యూటీ ఏంటి? దేవుడు ఏ మాట సెలవిచ్చాడో అంతవరకు చెప్పాడు, వచ్చేసాడు తప్ప ప్రార్థన చేద్దాం, దేవుడు కనికరం కలిగిన వాడు, మీ కార్యం చేయొచ్చు, ఆయన మాట్లాడచ్చు అని ఇక్కడ యెషయా ప్రవక్త ఎగస్టాలు ఏమీ మాట్లాడతలా. దేవుడు ఏదైతే సెలవిచ్చాడో, అయ్యా నువ్వు పోతావు, టైం అయిపోయిందంటే దేవుడు చెప్పాడు, ఏమైనా ఉంటే చక్క పెట్టుకో, పిల్లలకి మరి ఏమైనా ఇవ్వాల్సినయో, అబ్బాయిలకి ఏమైనా ఇవ్వాల్సినయో, మళ్ళీ తర్వాత పిల్లలు కొట్టుకోకుండా చేసుకోకుండా అన్నీ చక్క పెట్టుకోయా అన్నప్పుడు ఈయన ప్రవక్తను ఆశ్రయించట్లా. మనం ఎవరిని ఆశ్రయిస్తాం? మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు, సపోజ్ ఒక దర్శనము సేవకుడికి వచ్చి, అమ్మా నీ జీవితంలో దేవుడు మరి ఎందుకనో ఈ కీడు నాకు చూపించాడమ్మా, జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు, అయ్యా మీరు నా కోసం ఉపవాసం ఉండండి అయ్యా, సంఘం అంతా ఉపవాసం ఉంచి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి సేవకుడికి చెప్తాం. వీళ్ళు ఉండరు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు, వీళ్ళు మటుకు తిని చేసుకుంటారు. సేవకుడికి చెప్తారు, సంఘానికి చెప్తారు, కానీ వీళ్ళు మటుకు ప్రార్థన చేయరు. హృదయపూర్వకంగా వీళ్ళు ప్రార్థన చేయరు. సేవకుడు చేయాలి, లేదా సేవకురాలు చేయాలి, లేకపోతే సంఘంలో ప్రార్థన చేసేవాళ్ళు చేయాలి. కానీ హిజ్కియా జీవితం మనకు నేర్పేది ఏంటంటే, మనకు శ్రమ వచ్చినప్పుడు మనమే దేవుడికి మొరపెట్టినప్పుడు, ఇక్కడ హిజ్కియా అంటాడు, నేను యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించుతునో కృపతో
జ్ఞాపకం చేసుకో. నేను ఎలా జీవించానో నీకు తెలుసు కదయ్యా, హృదయపూర్వకంగా ఎటువంటి కార్యాలు చేశానో తెలుసు కదయ్యా, నేను ఎంత యథార్థంగా ఉన్నానో అని హిజ్కియా అంటున్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి అడుగుచున్నాడు. మనం ఉండగలుగుతున్నామా? దేవుణ్ణి అడగగలిగామా? మనం కూడా అదే విధంగా యథార్థతతో మనం ఉన్నప్పుడు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఎందుకని ఆలకించడు? మనం అడిగే ప్రతిదీ కూడా స్వార్థపూరితమైనది. ఈ లోకంలో ఉన్న వాటినే అడుగుతాం తప్ప దేవుడికి ఇష్టమైనవి పైనున్న వాటిని ఏది కూడా మనము వెతకము, అడగము. కాబట్టి హిజ్కియాకి ఎమ్మటినే, మరి ప్రవక్త ఇంటికి వెళ్ళాడో వెళ్ళలేదో తెలియదు కానీ మళ్ళీ ఎమ్మటినే దేవుని వాక్కు ప్రత్యక్షమై నువ్వు వెళ్ళి మరలా వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారని చెప్పన్నాడు. ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఉన్నాడు, ఎందుకంటే ఆ రోజుల్లో నడక కాబట్టి. మళ్ళీ ఎమ్మటినే వెళ్ళి అయ్యా నీ ప్రార్థన దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు. ఏం ప్రార్థన చేసావయ్యా, బాగా చేసావయ్యా, మా కోసం కూడా ప్రార్థన చేయన్నాడా? అనలా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడు. ఇవాళ రోజున ఎవరన్నా ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగినప్పుడు అక్క మా కోసం కూడా ప్రార్థన చేయక్క, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఎవరి భారము వారికి ఉన్నప్పుడు నీ భారము వారి నెత్తి మీద భారముగా ఉంటుంది కదా. ఎవరికి వారే ప్రార్థన చేసుకున్నప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనలు ఎందుకు ఆలకించడు? ఇది హిజ్కియా యొక్క కన్నీరు. ఇశ్రాయేలీలు కూడా ఏడిచారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10 వచనం చూడండి. ఇశ్రాయేలీలు కూడా ఏడిచారు. వాళ్ళు ఎట్లా ఏడిచారు? దేనికి ఏడిచారు చూడండి. సంఖ్యాకాండం 11:10 నుంచి. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? మాంసాపేక్ష గలవారై రోజు ఈ కొత్తిమీర గింజలను నూరుకొని దాన్ని రొట్టెలు చేసి తిని మాకు నోరు సప్పబడిపోయింది. ఒక చికెను లేదు, ఒక మటను లేదు. సరే, పోషించే దేవుడు అయ్యా, మరి మాంసం తినాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అయ్యా అని ఒక చక్కగా రిక్వెస్ట్ అనేది దేవుడి సన్నిధిలో పెడితే దేవుడు పోషిస్తాడు. అరణ్యంలో దేవదూతల ఆహారాన్ని ఇచ్చిన దేవుడు మాంసం ఇవ్వటం పెద్ద విచిత్రమేం కాదు. కానీ ఎవరి గుడారాల దగ్గర వాళ్ళు కూర్చొని ఏమక్కయ్యా మనం ఐగుప్తులు ఎట్ట తిన్నాం, ఎన్ని కోళ్ళు పిక్కి తినేవాళ్ళం, చేపలు ఎట్లా తిన్నామక్క, ఎంతెంత చేపలు నీ బావ తెచ్చేవాడు, సగం ఫ్రై చేసి సగం పులుసు పెట్టేదని ఇవి జ్ఞాపకం చేసుకుంటున్నారు. పాపపు స్థితిని జ్ఞాపకం చేసుకొని పాపంలో ఉన్నటువంటి సంతోషాన్ని వెతుక్కుంటూ అవి ఎంతో బాగున్నాయి, మేము అలా తిన్నాము, మేము ఇలా తిన్నాము. దేవునిలోకి వచ్చినా కూడా ఆ పాప భీతిని బట్టి, ఆ పాపపు ఆలోచనలే బట్టి నెమరు వేసుకుంటూ ఉంటామన్నమాట. ఆ రోజుల్లో అసలు మేము చేసినవి అసలు అవి జ్ఞాపకం వచ్చింది. దేవుడే తీసి పక్కన పెట్టి నిన్ను క్షమించినప్పుడు మరలా నువ్వు ఆ చెత్తను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే దేవుని ఉగ్రత రాక ఏమవుతుంది? అరే మోషే కోపం వచ్చింది. వీళ్ళకి నీళ్ళు లేవంటే నీళ్ళు ఇచ్చాము, ఆహారం లేదంటే మన్నాని దేవుడు కురిపించాడు. అయినా వీళ్ళు గుడారాల్లో, ఎవరి గుడార ద్వారాల్లో వాళ్ళు కూర్చొని ఒకరైతే ఇద్దరైతే ఏదో ఒకటి చెప్పొచ్చు, అమ్మ అట్లా కాదులే ఇట్లా కాదని. మొత్తం ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల గుడారాల్లో ఒకటే ఏడుపు అనమాట. ప్రతి ఇల్లు మొత్తం కలిపి అందరు ఏడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? కుక్కలు ఏడిచినటువంటి గుంపుగా కలిసి. అవి ఎందుకు ఏడితే మనకు అర్థం కాదు. అదేవిధంగా మోషేకు కూడా బాధ వేసింది. అరే ఇన్ని కార్యాలు చేస్తే వీళ్ళు అడగాలి, ప్రార్థన చేయాలి, అవి మానేసి ఎవరి గుడారంలో వాళ్ళు ఉండి ఏడవటం మొదలు పెట్టారంట. మాంసం ఎవడెత్తారు మాకు అని చెప్పేసి. అది దేవుడికి కూడా కోపం వచ్చింది. సర్లే పిల్లలు కదా అడిగారు అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? మాంసాన్ని ఇచ్చాడు. మాంసం ఇచ్చిన తర్వాత 33వ వచనం చూడండి. 33వ వచనం, అదే 11. చూసారా, మాంసం తెల్లారిపాటిగా దేవుడు ఇంతెత్తు పెట్టలను కురిపించాడు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకున్నారు, వండుకున్నారు, చేశారు. ఇంకా వాళ్ళు మాంసాన్ని నమలక మునిపే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఎలా? తెగులు. మొన్న మనకు వచ్చినట్టు కరోనా తెగులు లాంటిది అన్నమాట. కోళ్ళు కొట్టుకొని చచ్చిపోతే కొన్ని తెగులు బాగానే ఉంటాయి, అప్పుడు దాకుండా ఇటు కొట్టుకొని చచ్చిపోయి ఆ తెగులు ఏదో అంటారు, కుక్కర తెగులు ఏదో అంటారు. ఆ విధంగా అటువంటి తెగులను దేవుడు
మాంసం పళ్ళల్లోనే ఉంది, చచ్చిపోయారు. ఎందుకని? అడగటానికి కూడా ఒక వినయము, ఒక విధేయత, దేవుడితో ఎట్లా అడగాలి, దైవజనుని ఎట్లా అడగాలి, సహోదరుని ఎట్లా అడగాలి అనేది మనకి దేవుడు స్పష్టంగా చూపించాడు. వినయ విధేయతలు సత్యంతోనూ యథార్థ హృదయంతోనూ అడిగినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఇస్తాడు. కొంతమంది పిలుపు ఉంటుంది, ఎరా ఏంటే చేవేంటి ధీమాగా మాట్లాడతాడు, కూలోండి అయినా సరే ఆడికైతే పాలేరుకులాగా. కొంతమందికి మాట్లాడతాం రాదు, అటువంటి వాడికి పని అసలు ఆడు చచ్చిపోతున్నా కూడా ఒక్కడు మంచిలు కూడా పోయి బుద్ధి కాదు. కొంతమంది ఉంటారు, వాడు ఎంత కోటేశ్వరుడు, అయ్యా బాబు కొంచెం ఈ మూట కొంచెం అక్కడ దాకా పెట్టయ్యా అని ఆ మాటలో ఉన్న తేడాను బట్టి పెద్దయినా నేను అక్కడ దాకా మోసుకొత్తలే, నువ్వు మొయ్యలేవులే అనేటట్టుగా ఉండాలి తప్ప, అరే ఇట్రారా ఈ మూట ఎత్తు, ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏది సహాయం కూడా పొందలేం. అటువంటిది దేవాది దేవుడి దగ్గర మనం అడిగేటప్పుడు ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టమైందా కాదా అడిగే విధానం ఉంది. మోకరించి ప్రభువా యథార్థ హృదయంతోనూ సత్యముతోనూ ఆయన అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఎట్లా అడిగినా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యం ఉంది కదా, వాళ్ళు ఏడిచారు, సర్లేని ఇచ్చాడు. కానీ అనుభవించారా? తృప్తిగా తిన్నారా? తినలేకపోయారు, తెగులకి ఏమైపోయారు, బలైపోయారు. అలాగే మొన్న ఒక వీడియో చూశాను నేను. ఒక కొడుకు వాళ్ళ నాన్నే బైక్ కొనిమ్మన్నాడు. ఆటో తోలుకుని అతను, నువ్వు కొనిస్తావా సత్తావా అంటే, సర్లే పిల్లోడు కొనిపోతే ఏం చేసుకుంటాడో అని చెప్పేసి వాళ్ళ నాన్న కొంత డబ్బు కట్టి ఈఎంఐ మీద బైక్ ఎంత 1,50,000 2 లక్షలు కొంచెం కాస్ట్లీ బైకే కొనిచ్చాడు. కొనిచ్చినా కూడా చచ్చిపోయాడు. ఎట్లా? తోలతం కుర్రోళ్ళు కదా, కిందేసి పైన వేసి ఆ చక్రం లేపి ఈ చక్రం లేపి తోసేపాటికి పాపం చచ్చిపోయాడు. అందుకనే కొన్ని విషయాల్లో దేవుడు మనకి ఇవ్వకుండా ఉండటం చాలా ఉత్తమం. తండ్రులు భయపడేది ఎందుకో తెలుసా? అసలే వీళ్ళు తేటోళ్ళు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈ బండిస్తే ఎడుదిప్పి ఏవును గుద్ది ఏది చేస్తారు అని చెప్పి పిల్లలు అడిగినా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళ హృదయాన్ని కఠినం ఎందుకు చేసుకుంటారు అంటే ప్రేమ లేక కాదు. దీని మూలాన వీడు ఏమి నెత్తిని తెచ్చిపెట్టుకుంటాడో, లేకపోతే ఏది తీసుకొస్తాడో, ఎవరిని గుద్దుతాడో అని చెప్పేసి దేవుడు కొన్ని విషయాల్లో మనకి ఆపుతాడు. ఆపినప్పుడు మనం సంతోషపడి ప్రభా నీ చిత్తం కాదనుకుంటారని అనుకోవాలి. ఆడు ఇస్తావా సత్తావా, నువ్వు ఇవ్వకపోతే సత్తానడం, ఇచ్చినా కూడా సచ్చాడు. కారణం దాన్ని వినియోగించటం చేతకాక, ఒక పద్ధతి, ఒక క్రమం. బండికి కొన్ని నియమాలు ఉంటాయి, ఇలా వెళ్ళాలి, ఇలా ఉండాలి, ఇంత స్పీడ్లో వెళ్తే మంచిది, ఇంత స్పీడ్ అని చెప్పేసి ఒక ఆ బండికి ఒక నియమము, ఒక పద్ధతి అనేది ఉంటుంది. పద్ధతి తప్పినప్పుడు ఏమవుతుందంటే అదే బండిని ప్రాణాలు కూడా తీసివేస్తుంది. అలాగే దేవుడి సన్నిధిలో కూడా ఒక క్రమము అనేది ఉంది. క్రమము దాటితే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వాండే. మేము అద్భుతాలు చేసాం, ఎందుకు? మేము ప్రార్థన చేస్తే రోగులు బాధపడ్డారు, అయితే అక్రమము చేశారు, గెట్ అవుట్ అన్నాడు అంతే. ఇవాళ అద్భుతాలు చేస్తున్నాం, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాం, అఫ్ఫు అంటున్నారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా, అక్రమంగా ఉన్నాయా? అక్రమంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు గెట్ అవుట్ అంటాడు, ద్వారం వేసేసి. కాబట్టి మనం చేయుచున్నటువంటి ప్రతి ప్రార్థన, చేయుచున్న ప్రతి పరిచర్య దేవుడి మహిమ కోసం చేస్తున్నామా, మన యొక్క సొంత మహిమ కోసం హెచ్చించిపోవటానికి చేస్తున్నామా? అనేకమైన నేను వెళ్ళేటప్పుడు వాల్ పోస్టులు అటు చూస్తూ ఉంటాం. దేవుని అక్షరాలేమో సీమంత రాసేసి వీళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద కటౌట్లు వేసేసి ఉంటాయి. ఎవరికి మహిమ వస్తుంది? దేవుడి నామానిక, దేవుని వాక్యానిక, వీళ్ళక? నా మహిమను దొంగిలిస్తే నేను ఊరుకోను. దేవుడు కనికరం గలవాడు కాబట్టి అలా 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 నడిపిస్తూ ఉన్నాడు, చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా కొట్టి. కానీ ఒక దెబ్బ కొడితే తిరిగి కూడా లెగలేరు. ఎంతోమంది సేవకులు, ఎంతోమంది దైవజనులు గ్రంథంలో ఉన్నారు, మనం కళ్ళారా కూడా చూస్తున్నాం. ఆ ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగపరుచుకున్న రోజున దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అలాగే దావీదు కూడా ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు. ఎలా కన్నీరు గార్చాడు? పరుపు తేలిపోయే అంత కన్నీరు. అంటే మనిషిలో అంత నీరు ఉంటుంది అంటే ఆ బాధ అలా ఉంటుందిలే. కాకపోతే పరుపు తేలిపోయే అంత కన్నీరు గార్చాడంటే
ఆయన ఎటువంటి పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు? తన జీవితంలో చేసినటువంటి వాటిని గురించి పశ్చాత్తాపడుతున్నాడు. సంతోషంలో కన్నీరు రాదు, పరుపు దేయాలతో 2 చుక్కలు గారుస్తారు. ఇవి ఆనంద బాష్పాలు అంటారు. కానీ హృదయము బ్రద్దలైనప్పుడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పరిశుద్ధాత్మ దేవుడు కలిగించినప్పుడు కన్నీరు వరదలాగా వస్తుందంట. ఇర్మీయా అంటాడు, నా తల జలమయం అయిపోయిందయ్యా ఈ బాధను చూసి అని చెప్పి అంటాడు, తన ప్రజల బాధను చూసి. దావీదు కూడా తన చేయకూడనటువంటి పాపము చాలా పెద్ద పాపము కాబట్టి ఆ పాపమంతా కొట్టుకుపోవాలంటే ఎంత వాటర్ రావాలి? పరుపు తేలాలి. యేసుక్రీస్తు కూడా ఒకానొక సమయంలో ఒక అతని దగ్గరికి వెళ్ళి, లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమన్నాడు. అట్లాగే మన జీవితంలో మనం చేసినటువంటి పాపాలు కొట్టుకొని పోవాలి అంటే, మన రోడ్డు మీద చెత్త కొట్టుకొని పోవాలంటే ఆ కొట్టుకుపోయేంత వరద వస్తేనే ఆ చెత్త కొట్టుకుపోతుంది. ఏదో వాన చినుకులు లాగా 4 చినుకులు పడితే చెత్త పోదు, కల్లాపు కొట్టినట్టు కొడితే పోదు. అలాగే మన విస్తారమైన దోషములు పోవాలంటే మనం విస్తారముగా కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని కూడా కొట్టివేసి దేవుడు నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని ఇస్తాడన్నమాట. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఇర్మీయా ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? 13వ అధ్యాయం 17వ వచనం. చూసారా? దేవుని మాట వినకపోతే ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, అయ్యా మీరు ఇట్లా కాదు, మీరు ఇలా ఉండాలి, ఇలా చేయండి అని చెప్తున్నప్పుడు వారు ఆ మాట విననొలక గర్వం బట్టి నేను చాటును ఎడుతున్నాను, చెప్పినా కూడా మీరు వింటలేదు అని చెప్పేసి బాధపడుతున్నాడంటే. ఎందుకని ఈయన బాధపడుతున్నాడంటే వాళ్ళు పూర్వపు స్థితికి తిరిగిపోయారంట మరలా. ఏంటి? గలతీ పత్రికలో చూడండి, మీకు 4వ అధ్యాయం 11వ వచనం మనకు అర్థమవుతుంది. ఇర్మీయా గ్రంథంలో మాట్లాడు, చీకటి కమ్మక మునిపే మీ కాళ్ళు కొండలకు తగలక ముందే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారంగా చెయ్యక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. మీ మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచున్నాయని చెప్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం గలతీ 11. ఇంకొంచెం కిందకి రా. చూసారా? ఇక్కడ గలతీ పత్రికలో 4వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నాడు, వాళ్ళు ఎందుకని అక్కడ పౌలు గారు కూడా బాధపడుచున్నారంటే, ఇంకా పై వచనం చూడవసారి, మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. మీరు ఒకప్పుడు లోకములో అజ్ఞానములో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఎంతో కన్నీరు కార్చి ఎన్నో దినాలు దేవుణ్ణి బ్రతిలాడుకొని మిమ్మల్ని అందరినీ ఒక సన్నిధానంలోకి దేవునికి మిమ్మల్ని పరిచయం చేసి దేవుడు ఇలా ఉంటాడు ఇలా ఉన్ని ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ ఒక ఇదిగా నిలబెట్టినప్పుడు, పరిశుద్ధతలో నిలబెట్టినప్పుడు మీరందరూ మరలా ఏం ఆచరిస్తున్నారు? దినాలు అయ్యారండి, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఏ రోజు మంచిది అంటారు? 10:30 గంటల 33 నిమిషాలకి మీరు ప్రార్థన చేయండి, కొబ్బరికాయ కొట్టండి, లేకపోతే కొబ్బరి నూనె వేసి ప్రార్థన చేయండి. ఈరోజు మంచిది కాదండి, మంగళవారం, ఇవాళ శుక్రవారం మంచిది కాదండి, ఈ నెల మంచిది కాదండి, ఏ శుభకార్యం చేయకూడదంటండి. అదే చెప్తున్నాడు పౌలు గారు. అప్పుడు చేశాం, అప్పుడు అది కరెక్ట్, అప్పుడు మనకు సత్యం తెలియదు కాబట్టి వాటన్నిటిని మనం సత్యము అనుకొని మనం చేసాం. కానీ అదంతా అసత్యం అని మనం సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మరలా ఏం చేస్తున్నాం? దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచున్నాము. అందుకనే దేవుడు కూడా బాధపడుతున్నాడు.
మీ గురించి పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుందని సేవకుడు బాధపడుతున్నాడు, దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఎందుకని ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ రక్షించి మీకు రక్షణ ఇచ్చి దేవుడు ఇలా అడగండి, ఇలా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా అనుకూలపరిచిన తర్వాత, కష్టాలు తీసివేసిన తర్వాత, కన్నీరు తొలగించిన తర్వాత, దేవుడి వలన మనం అన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఏం చేస్తున్నామంట? దినాలను ఆచరిస్తున్నాం, నెలలను ఆచరిస్తున్నాం, సంవత్సరాలని ఆచరిస్తున్నామన్నమాట. మరి కన్నీళ్లతో కష్టాలను వీటన్నిటి తీర్చిన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఏం కాదమ్మా, మేము కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, మేము చేయట్లా, మా అయ్యగారు కూడా ప్రార్థన చేసి ఇవన్నీ చేస్తారు అని చెప్పేసి సాతానుగాడు ఏం చేస్తాడంటే ఇది నిజమా అని చెప్పేసి సులువుగా మనల్ని, మన యొక్క క్రమాన్ని వాడు తప్పించి అక్రమం చేయవారిలో మనల్ని చేర్చాలనేదే వాడి యొక్క ప్రయత్నం. ఎప్పుడైతే మనం క్రమాన్ని తప్పి అక్రమంలోకి తిరుగుతామో దేవుడు గెట్ అవుట్ అంటాడు. అలా అనిపించాలనే మనం సక్రమంగా ఉండే వాళ్ళని చెడగొట్టాడు. అదే పని ఏదైనా తోటలో ఆదాముతో చేయించాడు. దేవుడు గెట్ అవుట్ అన్నాడు, దేవుడు బయటికి తరిమేశాడు వాళ్ళని. ఇప్పుడు కూడా ఇదే స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా ఎత్తబడి గుంపులో మనము ఉండము. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఆయన సిలువ వేసిబడినప్పుడు ఒక మాట చెప్తాడు. లూకా సువార్త 23:27 చూసినట్లయితే, ఈ లోకంలో మనం ఎందుకోసం ఏడుస్తున్నాం? కొన్ని సందర్భాల్లో ఏడకూడని వాటికి కూడా మనం ఏడుస్తూ ఉంటాం. చూడు 23:27 లూకా సువార్త. చాలు. ఇక్కడ దేవుడు ఆయన అన్ని శ్రమలు పడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు, ఆ సిలువను మోస్తున్నప్పుడు ఎవరికైనా అంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి ఆయన కొడుతున్నప్పుడు ఎవరికైనా కన్నీరు వస్తుంది. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కోసం ఏడవద్దు, మీరేం బాధపడద్దు, మీకోసము మీ పిల్లల కోసము ప్రార్థన చేయండి, ఏడవండి. అంటే కూర్చొని నా కొడుకో నా కూతురా ఇది కాదు. దేవుని సన్నిధిలో వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ప్రభువా, నా బిడ్డలు ఇలా ఉన్నారు నాయన, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వు నాయన, వాళ్ళు ప్రార్థనలో ఎదగాలి ప్రభువా, నీలో ఎదగాలి నాయన అని చెప్పేసి వాళ్ళ గురించి దేవుని యొద్ద కన్నీరు కాడమని ఏడమన్నారు కదా అని చెప్పేసి వాక్యం అర్థం కాకపోతే కూకొని పొద్దున సాయంకాలం ఎడితే అయ్యా ఏం చేస్తాడు? ఇంటి యజమాని పచ్చడి చేస్తాడు, లేచి పొద్దున్న లేచిన కానీ ఏంటి స్వాగం అని చెప్పేసి. కాబట్టి దేవుని సన్నిధిలో వాళ్ళ గురించి మొరపెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, హన్నా ప్రార్థన చేసినప్పుడు కన్నీరు కార్చింది, సమూయేలును ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. అలాగే దేవుని యొక్క లేఖనాలు చూసినట్లయితే అనేక మందిని వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేయబట్టి వాళ్ళ జీవితాల్లో బిడ్డల ఆశీర్వాదం చూస్తున్నాం. ఇలాగే మనం అనేక మందిని కూడా ఇప్పుడు సజీవంగా కూడా మనం చూస్తున్నాం. మన యొక్క ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మన కళ్ళ ముందు కూడా ఒకనప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళని ఎలా ఆశీర్వదించాడు అనే దాని గురించి ఇదే ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయంలో చూసినట్లయితే, ఒకసారి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, క్షమించండి 9:8 చూడండి. ఇక్కడ ఒక విద్య నేర్పించమని అడుగుతున్నాడు యెహోవా. 9:18 ఇర్మియా. చాలు. పైన చూసినట్లయితే 17వ వచనం నుంచి, సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నీళ్ళు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు అందరు కూడా ఏడుస్తూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏడుపును బట్టి మనకు కూడా ఎంతో కొంత కళ్ళు అనేది
చెమ్మగిలుతాయి అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నానమాట, ఏడిసే స్త్రీలను పిలవండి. వాళ్ళు ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు రావాలి. ఏమిటి ఈ ఏడుపు? దీనివల్ల లాభం ఏమిటి అంటే, దేవుడు ఏంటి అక్కడ యుద్ధం జరిగినప్పుడు హతులైపోయిన వాళ్ళ గురించి దివారాత్రులు ప్రార్థన చేస్తున్నారు. ఉన్న వాళ్ళనైనా బ్రతికించుకోవాలంటే వీళ్ళకేమి ఏడుపు రావట్లా. అందుకని ఏడిసే స్త్రీలను పిలుచుకోండి. ఎట్లా ఏడవాలో వాళ్ళు నేర్పిస్తారు, ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తారు. ఏడిచేటప్పుడు ఎటువంటి పదాలను పలకాలి, దేవుణ్ణి ఏ విధంగా అడగాలి అనేది వాళ్ళు నేర్పిస్తారు. అది నేర్చుకోండి. ఉట్టి శ్లోకాలు పెట్టడం వలన లాభం ఉండదు. వాళ్ళు ఏడుస్తుంటే మనకు కూడా కళ్ళ నుండి నీళ్లు రావాలి. అటువంటి వాళ్ళని పిలుచుకోండి. అంతే తప్ప ఊరకని మొగుడు తిట్టాడనో, ఉప్పులో తక్కువైందనో, పక్కింటాము నవ్విందనో అటువంటి ఏడ్చేసేయాలని కాదు మీరు పిలవాల్సింది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తుంటే మనం కూడా ఏడుపు వస్తుంది. కొంతమంది మనం చనిపోయినప్పుడు అప్పటి వరకు బాగానే ఉంటారు. చనిపోయిన ఏడిచి పాపం కూర్చుంటారు. గబుక్కుని వెళ్ళామనుకో, అయ్యా ఎలీజా అయ్యా, మనిషిని చూసినప్పుడల్లా ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తితో ఉన్నటువంటి సన్నిహిత్యాన్ని బట్టి, అయ్యా నువ్వు వచ్చినప్పుడు ఎట్లా లేచేవాడయ్యా, ఎట్లా నడిచేవాడయ్యా, ఎట్లా చేసేవాడు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తారు. వాళ్ళు ఏడుతుంటే మనకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన మనతో ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి, ఆ చేసిన వాటిలన్నిటిని బట్టి మనకు కూడా కన్నీరు వస్తుంది. అది దేవుడు అడుగుతున్నాడు. మీరు కూడా నేర్చుకోండి దేవుడి దగ్గర ఎట్లా ఏడవాలో, ఎలా చేయాలో అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఇంకొక లాస్ట్ మాట చూపిస్తాను చూడండి. యేసు కూడా కన్నీళ్ళు విడిచాడన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయం 33-5 వచనం. యోహాను సువార్త యోహాను 11:33 11:33. చాలు. చూసారా, ఇక్కడ మార్త ఏడుస్తూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ దేవుని కూడా ఏడిపించారు. అది దేవుడు అడిగేది. మనం ఏడిచి ఎదుటి వాళ్ళని కూడా తమ యొక్క స్థితిని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కూడా పశ్చాత్తాపడాలని దేవుని యొక్క ఉద్దేశం. లాజరు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు కబురు పెట్టారు, ఆయన రాలేదు. చనిపోయిన తర్వాత 3 దినాలు 4 దినాలు అయిన తర్వాత వచ్చినప్పుడు మార్త యేసుక్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు ఆమెతో పాటు అందరూ కూడా వెళ్ళారు. అప్పుడు ఆమె ఏడుస్తుంది, అయ్యా మీరు ఉన్నట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు, చనిపోయేవాడు కాదయ్యా అని చెప్పి ఆమె కన్నీళ్ళు పెట్టుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు కూడా తనలో తాను ఆ విధంగా కన్నీళ్ళు విడిచాడు అన్నమాట. చూసారా, వీళ్ళు చేసిన ఆ ప్రార్థన బట్టి, ఆ చెప్పిన విధానాన్ని బట్టి దేవుడు కూడా ఏడిచాడు. మనము కూడా దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తున్నామంటే దేవుడు కూడా మన చెంత కూర్చొని ఆయన కూడా కన్నీరు కార్చాడు. అమ్మా నేనున్నా, నువ్వు భయపడమాక అని దేవుడు మనకి అభయం ఇచ్చాడు. మార్త ఆ రాయి తీయమన్నాడు దేవుడు ఎమ్మటనే. చూసారా, అటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మనము దేవుణ్ణి కూడా ఏడిపించాలంటే దేవుడికి విరోధంగా చేసి ఏడిపించడం కాదు. విరోధంగా చేసినా కూడా దేవుడు బాధపడతాడు, ఏడుతాడు. అట్లా ఏడిపించారు, నాశనం అయిపోతాం మనం దేవుని ఒక్క మాటకి. కాబట్టి యేసు పాదముల చెంత ఒక ఆమె వచ్చి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో తుడిసి అత్తరు పోసి ఆయన్ని అభిషేకించింది. యేసుక్రీస్తు సువార్త ఎక్కడ చెప్పబడినా కూడా ఈమె గురించి ఒక మాట అయినా కూడా చెప్పబడతా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు ఆమెకు ఆ కృపని ఇచ్చాడు. మనం మరి కనీసం 2 చుక్కలైనా ఆయన పాదాల మీద పడుతున్నాయా ప్రార్థన చేసినప్పుడు అనేది మనం ఆలోచించుకున్నట్టయితే, వాళ్ళు అంటారు ఈమె ఎటువంటిదో ఏమేమిటో నీకు తెలుసా, అసలు తెలిస్తే ఆయన అసలు ముట్టుకొని ఇచ్చేవాడు కాదు అంటాడు. దేవుడు అంటాడు ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అదేవిధంగా మనం కూడా క్షమించబడాలి అంటే కన్నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనము దిద్దుకోవటానికి, దేవుడికి ఇష్టముగా ఉండటానికి కన్నీరు అనేది
చాలా ముఖ్యమైనది అన్నమాట. మాట వలన మనం దిద్దుబాటు అవ్వదు, ఎందుకంటే హృదయం కదలదు. ఏదో మనం వాక్యాలు చదివేసి దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానించినా కొన్ని సందర్భాల్లో మన హృదయం కలదు. ఎప్పుడైతే మన కన్నీరు రావాలంటే మన హృదయం కదిలినప్పుడే, మన హృదయం బాధతో ఉన్నప్పుడే మట్టుకే కన్నీరు అనేది వస్తుంది. అప్పుడు మట్టుకే విరిగి నలిగిన హృదయముగా ఉన్నప్పుడే కన్నీరు వస్తుంది. కాబట్టి అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు, ప్రార్థన వింటాడు. హన్నా వాళ్ళ ప్రార్థన వింటాడు, హిజ్కియాకి మరలా ఇచ్చాడు. ఇశ్రాయేలుకి లాగా ఏడిస్తే మట్టుకు మాంసం పళ్ళల్లో ఉండగానే దేవుని యొక్క శాపాన్ని పొందుకుంటాం. కాబట్టి ఎటువంటి కన్నీరు మనకు కావాలో అనేది ఈ కన్నీటిలో మనం దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా కన్నీరు కార్చి మేలు పొందుకుందామా, ఇశ్రాయేలుకి లాగా ఏడిచి శాపాన్ని పొందుకుందామా అనేది మనకే దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనము జ్ఞానము కలిగి దేవుడి వాక్యాన్ని అనుసరించుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకళ్ళు దీవించునుగాక.